నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తే అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియో చాలా ఫాస్ట్గా మీ అందరికీ ముగిస్తాను. అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, తెల్లవారుజామున వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం జస్ట్ ఒక 2 గంటల నుంచి వర్షం అయితే పడడం లేదు. అయినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పడుతూనే ఉంది. దయచేసి ఇవన్నీ తెలుసుకొని రాబోయే 2-3 రోజులు ఎవరైనా తిరుపతి వస్తే పెద్దవారు చిన్నవారు దర్శనానికి తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. వర్షం అయితే భారీగానే పడుతుంది. పెద్దగానే అంటే చినుకులు కాదు, పెద్ద పెద్ద వర్షం జల్లులే పడుతున్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఇంకా రెండో పాయింట్ ఏమిటి అంటే, ఇక రేపు నవంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు విడుదలవుతున్నాయి. మీరు ఇక్కడ టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఫిబ్రవరి నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. మీకు ఒకవేళ ఇది ఎలా రిజిస్టర్ చేయాలి తెలియకపోతే నేను కమెంట్ సెక్షన్లో వీడియో పెడతాను, చూడండి, ఓకేనా. సో ఈ విధానం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ డిప్లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ పే చేసి ముందు గడప నుంచి చూడొచ్చు. ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి డైరెక్ట్ కళ్యాణము, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ అంటే ఈ సేవలో పాల్గొని సేవ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకునే టికెట్లు ఫిబ్రవరి నెల కోట ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఓకేనా, రెడీగా ఉండండి. ఇక ప్రస్తుతానికైతే మిగతా అప్డేట్లన్నీ ఒకటి ఈరోజు అయితే వస్తుంది. మీకు రాగానే నేను ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఓన్లీ 2 అప్డేట్లు మాత్రమే ప్రస్తుతానికి అయితే టీటీడీ నుంచి రావడం జరిగింది. అయితే ఎక్కువ శాతం కూడా ఈ నెల 24 ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి 300 రూపాయల దర్శన టికెట్ ఉంటుంది. ఓకేనా. ఇక జనవరి నెలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అనేది అయితే ఇప్పటికీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఏమీ లేదు. దయచేసి మీరు అందరూ ఆందోళన పడవద్దు. ఇంకా రిలీజ్ అవ్వలేదా, ఈ నెల రిలీజ్ అవ్వదా అని. 99% ఈ నెల రిలీజ్ అయితే అవ్వదు. వచ్చే మంత్ డిసెంబర్లోనే అయ్యే అవకాశం అయితే ఉన్నది. అయితే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఎటువంటి అప్డేట్ కూడా వైకుంఠ ఏకాదశి అయితే లేదు. రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేస్తా, ఓకేనా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. చూడండి, కృష్ణ గారు అడిగారు, హాయ్, దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా? శ్రీవారి మెట్ల రూట్లో ఇస్తున్నారు. అయితే ఇప్పుడు దివ్య దర్శనం అన్న పేరు ఇవ్వడం అనటం లేదు, కానీ సర్వ దర్శనం అన్న పేరుతో ఇస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకి ఈ టోకెన్లు ఇస్తారు. ప్రస్తుతం అయితేనండి ఈరోజు కోట నవంబర్ 17వ తారీఖు కోట అయితే ఇందాకే అయిపోయింది. ఈరోజు నడక మార్గం టోకెన్లు అయితే ఏమీ లేవు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. ఇక అలిపిరి నడక మార్గం వరకు అయితే టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీకు సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు. ఇవి తీసుకొని మీరు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక మీరు అడిగినట్టు శ్రీవారి మెట్లలో అయితే ఇస్తున్నారు. వంశీ గారు అడిగారు, హౌ మెనీ లడ్డూస్ కెన్ బి బుక్డ్ వెన్ చూసింగ్ టు బుక్ వైకుంఠ దర్శన్ టికెట్స్? లాస్ట్ టైమ్ ఇన్ బ్రహ్మోత్సవాల్ దే గివ్ ఓన్లీ 5 లడ్డు. ఓకే, మీరు ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది లడ్డూలు మీకు ఎన్ని కావాలో అని సెలెక్ట్ చేసుకోవడానికి. అదే ఆఫ్లైన్లో అనుకోండి, ఒక వ్యక్తికి 1 లడ్డు మాత్రమే ఇస్తారు. అయితే ఎక్స్ట్రా కావాలి అంటే మీరు కౌంటర్లో అడిగి తీసుకోవచ్చు, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి, ఓకేనా అండి. సందీప్ గారు అడిగారు, మేడం మాకు ఒక సన్ ఉన్నాడు, 6 months, మాకు ఫ్రీయా? ఓకే, బట్ ఓన్లీ మా మమ్మీ సింగిల్ తీసుకోవచ్చా? ఎవరైనా కానివ్వండి, మీ బాబు 6 నెలలు అంటున్నారు, కానీ సంవత్సరం లోపల పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి దర్శనం అనేది ఫ్రీ. బేబీ యొక్క ఆధార్ కార్డు కానీ, డెలివరీ అయ్యాక డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేది, అదైనా లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డు తీసుకొని వస్తే సుపథం నుంచి ప్రతిరోజు ఫ్రీ ఉంటుంది. కానీ మీ అమ్మగారికి ఇవ్వరు, ఆవిడకి కంపల్సరీ టికెట్ ఉండాలి. మీకు మీ భార్య గారికి మాత్రమే ఉంటుంది. సుధా గారు అడిగారు, చెప్పారు, మాకు దర్శనం అయింది, చాలా థ్యాంక్స్ మేడం, మీ వీడియోస్ ఇన్ఫర్మేషన్ వల్ల కృతజ్ఞతలండి. మీరు మా ఛానల్ చూసి చక్కగా మీకు సహాయపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాగా అందరూ నన్ను ప్రోత్సహిస్తే నేను 100 మందికి ఈ సేవని కొనసాగిస్తాను. ధన్యవాదాలు. అలాగే మరొక ప్రశ్న, వెంకీ
పంజా గారు అడిగారు 2 days తిరుమలలో స్టే చేసాం, 2 days లడ్డు తీసుకోవచ్చా? అలా ఏం ఉండదు. మీరు 10 రోజులు స్టే చేసినా కూడా లడ్డు స్టేకి సంబంధం లేదండి. దర్శనం టికెట్ ఉంటే మీకు ఒక లడ్డు ఇస్తారు, దర్శనం టికెట్ లేకపోతే ఆధార్ కార్డు ఇచ్చి ఒక 2-3 ఎక్స్ట్రా లడ్డూలు తీసుకోవచ్చు. ఓకేనా అండి? అంతవరకే. ఇక ఈ వీడియో ముగించే ముందు మీ అందరికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా. ప్రస్తుతానికైతే మీ అందరికీ డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఇంకా అవకాశం ఉంది. మీరు ఇక్కడ చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా, ఈ హోమం టికెట్లు అనేవి ఈ నెల 25 ఉదయం 10 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉన్నది. అయితే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఈరోజు ఏదో ఒక టైంకి వస్తుంది. తప్పకుండా డిసెంబర్ నెల దర్శన టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఈ హోమం తిరుపతిలోని గోశాల దగ్గర, అలిపిరి దగ్గర ఉన్న గోశాలలో జరుగుతుంది. ఈ హోమం అయిపోయాక డైరెక్ట్ మీరు ఈ హోమం టికెట్ తీసుకొని తిరుమల కొండపైన 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. అలాగేనండి, జనవరిలో కూడా ఈ హోమం టికెట్లు మిగిలాయి, చేసుకోండి. అయితే డిసెంబర్ జనవరి వరకు అన్ని టికెట్లు అయిపోయినాయి. కేవలము మీకు వైకుంఠ ఏకాదశి టికెట్లు మాత్రమే అవ్వలేదు. నేను చెప్పా ఇందాక, ఆ వైకుంఠ ఏకాదశికి సంబంధించి అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తానని. సో ఇవి నేను చెప్తున్నవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి. మీరు ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్లో టచ్లో ఉంటే నేను తప్పకుండా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, తిరుపతిలోని 3 కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్. వీటిని ఫ్రీ టోకెన్స్ అంటారు. ఎటువంటి డబ్బులు తీసుకోరు. ఈ టోకెన్లు తీసుకొని తిరుమల కొండపైకి వెళ్తే 5 నుంచి 6 గంటల లోపల దర్శనం అయిపోతుంది. కేవలం రోజుకి 19 నుంచి 20 వేలు మాత్రమే ఈ టోకెన్లు ఇస్తారు. నడక మార్గం వాళ్ళకైతే, శ్రీవారి నడక మార్గం వాళ్ళకి కేవలం 3000 టోకెన్లు ఇస్తారు. ఓకేనా? అలిపిరి నడక మార్గంలో ప్రత్యేకంగా ఏ టోకెన్లు కూడా ఇవ్వడంలా. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయినా ఏమీ లేదు. 2 నడక మార్గం కూడా ఓపెన్లో ఉన్నాయి. హ్యాపీగా మీరు వచ్చి మీ మొక్కులు చెల్లించుకోండి. ఓకేనా? రేపు సోమవారం నుంచి యథావిధిగా అన్ని రకాల విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు తెలంగాణ కాదండి, ఆంధ్ర ఎమ్మెల్యే ఎంపీ లెటర్లు మాత్రమే తీసుకుంటున్నారు. చాలామంది నన్ను తెలంగాణ విఐపి లెటర్లు తీసుకుంటున్నారా, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు తీసుకుంటారా అని తీసుకోవట్లేదండి. కేవలం ఆంధ్ర వాళ్ళవే తీసుకుంటున్నారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనా? నేను ఈ వీడియో ముగించిన ధన్యవాదాలు.